ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం కొత్తగూడెంలో ఉన్నటువంటి ఓ పల్లెటూరులో గ్రామ బహిష్కరణ. ఈ గ్రామ బహిష్కరణ ఎవరిని చేస్తారంటే అందరితో కలిసికట్టుగా లేకుండా ఉండడం, లేకపోతే ఏదైనా చెడు క్రియలు చేస్తే, లేకపోతే విరుద్ధంగా ప్రవర్తిస్తే గ్రామ బహిష్కరణ అప్పట్లో చేసేవారు. సరే, ఇప్పుడు కూడా మారుమూరు గ్రామాలు ఉన్నాయి. ఆ పల్లెటూర్లలో ఏది వాస్తవం ఏది తెలియదు, ఇంకా డెవలప్ కాలేదు. సరే, బహిష్కరణ చేసిరు. ఎందుకు బహిష్కరణ చేసిరు అంటే ఆ పల్లెటూరు 60% క్రైస్తవులుగా మారిపోయారంట. క్రైస్తవులుగా మారిపోయిన తర్వాత ఒకరినొకరు మార్చుకుంటూ దాదాపుగా ఆ పూర్తి పల్లెటూరు క్రైస్తవ మాయలో పడిపోయింది. ఈ పరిస్థితుల్లో ఒక హిందూ మహిళ, నేను మారను, నా హిందూ ధర్మమే గొప్పది, ఇతర ధర్మాన్ని నేను గౌరవిస్తా కానీ నా ధర్మంని నేను ప్రేమిస్తా అని కడాఖండిగా చెప్పడం జరిగింది. ఇది తెలుసుకున్న ఆ క్రిస్టియన్ మాఫియా తనని ఎలానైనా మతం మార్చాలి, లేదంటే తన నుంచి ఈ ఊరిని కాపాడాలని పకడ్బందీగా ప్లాన్ చేసుకొని తన సొంత అన్నని ఏదో చేసి క్రిస్టియన్గా మార్చేసారు. సరే, మార్చేసారు. ఈమెకు అది నచ్చక ఈ మత మార్పిడి ముఠా పైన యుద్ధానికి సిద్ధమై అన్యమతస్థులు హిందువులను బలోపేతంగా మతం మార్చున్నారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది తెలుసుకున్న ఈ క్రిస్టియన్ మాఫియా తనని ఊరు బహిష్కరణ చేశారు. విన్నారా? అర్థమైందా? నేను హిందూ అని మనం సంకలు గుద్దుకుంటే కాదు, మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూడాలా, తెలుసుకొని వాటిని ఎలా అరికట్టాలో తెలుసుకోవాలా. ఓకే, వీడికి అయిపోయింది కదా. సో ఇప్పుడు ఆమె ఆ మత మార్పిడి మాఫియాని ఎదుర్కోవడానికి 13 మంది పైన కంప్లైంట్ చేసింది. ఆ 13 మంది కూడా పూర్తి క్రైస్తవత్వాన్ని ఫాలో అవుతున్నారు. మళ్ళీ క్రీస్తే దేవుడు అంటున్నారు, హిందువులందరూ దయ్యాలు అంటారు. అట్లాంటి వాళ్ళ దగ్గర ఏమైందంటే వాళ్ళు ఎస్టీ సర్టిఫికేట్ మెయింటైన్ చేస్తారు. వారికి ఇవ్వాల్సిన సర్టిఫికేట్ ఏంది? బీసీసీ. అయితే ఈమె అదే ప్రశ్నిస్తుంది. ఇప్పుడు వాళ్ళు పాటిస్తున్న మతం ఏంది, వాళ్ళు ఆచరిస్తున్న మతం ఏంటి, వారు ఎవరికి యాంటీగా ఉన్నారు, మరి ఎవరి సర్టిఫికేట్ ద్వారా లబ్ధి పొందుతున్నారు అని ఆమె రాతపూర్వకంగా ఎంఆర్ఓ ఆఫీస్లో కంప్లైంట్ చేసింది. ఈ ఎంఆర్ఓ వాళ్ళు చేస్తారా? పని చేయరు. ఆ ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా గదే మాతా మార్పిడి మూట దాపరమించింది. దీన్ని సీరియస్గా తీసుకొని పని చేసేటోడు ఎవరు చేస్తారు? యూట్యూబ్లో మాట్లాడే నేనా? చూస్తున్న మీరా? ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. సరే, ఇంకెవరన్నా చేస్తారా అంటే ఎవరు చెయ్యరు. ఎందుకంటే మన దగ్గర ఒక యూనిటీ లేదు, ఒక చైన్ సిస్టమ్ లేదు. ఇక్కడ రాములవారి గుడి 18వ నంబర్ ఉంటే ఇంకో రాములవారి గుడి 19, ఇంకో రాములవారి గుడి 20, అట్లా ఒక చైన్ పెట్టుకుంటే అక్కడ ఆ గ్రామంలో ఆ పల్లెటూరులో ఉన్న రాములవారి గుడి ఎంత నంబరు, ఆ నంబర్కి మనం కాంటాక్ట్ చేసి, అరే అయ్యా మీ ఊర్లో ఇది అయిందంట, పోయి ఆమెకి సహకరించండి, ఆమెకి ఎట్లా న్యాయం జరిగేటట్టు చూడండి అని చెయ్యాలి. మన దగ్గర ప్రణాళికలు ఉండవు. ఏమన్నా కాగానే ముత్యాలమ్మ టెంపుల్ గుడి దర్శనం చేయగానే, అమ్మవారిని దర్శనం చేయగానే అక్కడ పోయి కూర్చొని ధర్నాలు, రసారోకలు, మళ్ళీ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుడు, కోట్ల చుట్టూ తిరుగుడు, ఇదే మనకు తెలిసింది. ప్రణాళిక సిద్ధం చేద్దాం, దారి ఉంది, ప్రణాళిక సిద్ధం చేద్దాం. ఆ సిద్ధం చేయాలంటే హిందువులందరూ చిన్నపాటి పని, పెద్దది కూడా చేయాల్సిన అవసరం లేదు. హిందూ యూట్యూబర్స్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఎవరైతే హిందువులే ఉంటాయో వాళ్ళ అన్నిటిని ఫాలో చేస్తూ వారికి మనం సపోర్ట్ చేయాలి. ఏంది సపోర్ట్? లైక్, ఒక కామెంట్ ఏమని కొడుతావు పోయి ధర్నాల దగ్గర పోయి జై శ్రీరామ్ జై గోమాత అని అరుస్తామంటున్నావు కదా, అదే అరవడం ఇలా కామెంట్లు అరు. వాళ్ళు మీకు ఇంకా తీసుకొచ్చి మీ ముందు పెడతారు వీడియోస్. వాటిని చూసి నేర్చుకో, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి. అంటే ఇప్పుడు లీడర్గిరి చేసే వాళ్ళు కాకుండా నార్మల్గా ఉన్న హిందూ ఒక పోలీస్ స్టేషన్లో పోయి సీఐ గారికి రాతపూర్వకంగా రాసిస్తారా, మా ఊర్లో ఎన్ని చర్చిలు ఉన్నాయో ఆ చర్చిలోకి వెళ్తున్న వారందరినీ బీసీసీకి కన్వర్ట్ చేయమని రాసిస్తావా? నీకు రాసి చెయ్యాలి అని ఉన్నా కూడా నీకు ఆ ధైర్యం రాదు. అందుకనే మనము మన హిందూ ధర్మంని ఎవరైతే గట్టిగా ఫైట్ చేసి ముందర తీసుకోవాలనుకుంటారో వాళ్ళని సపోర్ట్ చేద్దాం. మీరు లైక్, కామెంట్ చేయడం వల్ల తనకు ఏమన్నా వస్తుండొచ్చు, డబ్బులు యూట్యూబ్ నుండో ఇన్స్టాగ్రామ్ నుండో వస్తుండొచ్చు. వాటి వల్లే సరిపోదు వాళ్ళకి డబ్బులు. కొంతమంది బెట్టింగ్ యాప్స్ని కూడా ప్రమోట్ చేస్తారు. ఆ ప్రమోట్ చేసేటప్పుడు వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు తెలుసా లోపల, అరే నాకు డబ్బుల కోసము నేను ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న, పాపం ఎంతమంది జీవితాలు ఖరాబ్ అవుతాయని వాళ్ళు బాధతో ఉంటారు. కానీ వాళ్ళకి డబ్బు కావాలి కదా. ఇప్పుడు మంచి స్టూడియో సెట్ చేసుకొని దానికి కావాల్సిన మంచి క్లారిటీ కెమెరా పెట్టుకొని వాయిస్ ఎడిటింగ్ ఇవన్నీ చేయడానికి ఒక ఎంప్లాయీ, ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. ఇవన్నీ ఇట్లా మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి డబ్బులు కావాలి. సరే, ఇప్పుడు మన హిందువులు ప్రమోట్ చేస్తున్నారని మీరు తప్పు పట్టొద్దు.
అవి చూడండి, వదిలేయండి, ఏం ప్రాబ్లం లేదు, వాటిని మిమ్మల్ని ఆడండి, చేయండి అన్నారు. లాస్ట్లో క్వశ్చన్ కూడా చెప్తారు, మీరు ఈ ఫైనాన్షియల్ని ఖచ్చితంగా తెలుసుకోండి, అట్లా అంటే మీకు అది అర్థమైతేనే లోపలికి వెళ్ళండి, లేకపోతే లేదని కూడా చెప్తారు హెచ్చరించినట్టు. అలా అర్థం చేసుకొని అవి యాడ్స్ వస్తాయి, యాడ్స్ చూడడం వల్ల వాళ్ళకి డబ్బులు వెళ్తున్నాయి. చాలా యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళని మీరు వెతికి ఎవరు అసలు ప్రాంట్గా కరెక్ట్గా చెప్తున్నారో, ట్రూత్ అనేది మనకు ముందు వీడియోలో చూపిస్తున్నారో, ట్రూత్ అనేది వారి వీడియోలలో జత చేసి చూపిస్తున్నారో వారి వీడియోస్ని లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకో విషయం ఏంటంటే డూమ్స్ డే ఫిష్ అని సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఫిష్ సముద్రం తీరానికి వచ్చి ఒడ్డున గిలగిలగిల కొట్టుకుంటుంటే ఆ వీడియో వైరల్ అయిపోయింది. అది బయటకు వచ్చి జనాలకు కనిపించిందంటే ఏదో ఆపద వస్తుంది, ఏదో సునామీ వస్తుంది, లేకపోతే భూమండలంలో ఏదో జరగబోతుందని అర్థమని అంటున్నారు. మేబీ ఉండొచ్చు, కానీ ఏం జరుగుతుందో అని అది చూడడం కన్నా ఫస్ట్ మనం ఏం జరుగుతున్నామో చూసుకుందాం, మన ధర్మం ఏమవుతుందో చూసుకుందాం. చూస్తున్నారు కదా, ఊరిని బలకట్ చేసేసినారు. ఏదైనా ప్రళయం వచ్చినా మనల్ని కాపాడడానికి మన పరమశివుడు ఉన్నాడు, మనం అంత బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. కానీ హిందువులను కాపాడుకునే బాధ్యత మనది. వారిని అన్ని రకాలుగా ఆదుకుందాం, పండుగలప్పుడు హిందువుల దగ్గరనే కొందాం, హిందూ సాంప్రదాయ పద్ధతులు అమ్మిన వారి దగ్గరనే కొందాం, ఇవన్నీ చేద్దాం. ఇంకా నేను ఫైనల్గా ఇంకోటి చెప్పాలనుకుంటున్నా, ఇవన్నిట్లకి ఇప్పుడు కనెక్షన్ చెప్పినగా రాముల వారి గుడిలు తెలంగాణ మొత్తంలో ఒక 800 గుడిలు ఉన్నాయనుకుందాం. ఆ 800 గుడి కమిటీలల్లా ఒక్కో గుడికి ఒక్కో నంబర్ వేసుకుంటూ వెళ్తే మనము ఏ ఊర్లో ఏమైనా కూడా మనం ఆటోమేటిక్గా ఆ గుడి కమిటీకి అప్డేట్ చేస్తాం. ఒక ఆడపిల్లకి ఇబ్బంది జరుగుతుంది, మత మార్పిడి ఎట్లా జరుగుతున్నాయి, అసలు అక్కడ క్రైస్తవానికి బీసీసీ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వట్లేదు అని ప్రశ్నించి అక్కడ ఉన్న ఆ రామదండుతోని పని చేయించే బాధ్యత తీసుకుందాం. రానున్న కాలంలో చాలా ఫాస్ట్గా చేయాల్సిన పనులు ఉన్నాయి. మీ అందరి సహకారం కావాలా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీ ముళ్ళేం పోదు, ఒక లైక్ కొట్టడం వల్ల మీ చేయలే మరిగిపోవు. ఖచ్చితంగా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. కామెంట్ మటుకు జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. సో ఇదండి సబ్జెక్ట్. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.